హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈరోజు మనం చాలా మందికి ఫేవరెట్ అయిన బ్రేక్ఫాస్ట్ పూరి విత్ ఆలూ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పూరీలు ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. కానీ పూరి అంటే ఎక్కువ టైం టేకింగ్ కాబట్టి రెగ్యులర్గా ఇంట్లో చేయరు. ఏ వీకెండ్ వచ్చినప్పుడు కానీ హాలిడేస్లో కానీ చేసి పెడుతూ ఉంటారు. మిగతా టైంలో బయటికి వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటాం. కానీ ఈ వీడియో చూసారంటే ఇంకా బయట కొనరు. ఖచ్చితంగా ఇంట్లో అడిగి మరీ ఇదే విధంగా ప్రిపేర్ చేయించుకొని తింటారండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి, మీరే చెప్తారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. పర్ఫెక్ట్ పూరీలు మీరు కూడా చేసేయచ్చు. ఇక్కడ నేను ఒక 4 మీడియం సైజులో ఉన్న బంగాళదుంపల్ని తీసుకొని నీట్గా వాష్ చేసి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక్కొక్క బంగాళదుంపని 4 ముక్కలుగా కట్ చేసుకుని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో వేసి బాయిల్ చేసుకోవాలి. ఈ పొటాటోస్ కుక్ అయ్యేలోగా మనం ఈ కర్రీకి కావాల్సిన మిగతా ప్రిపరేషన్ని చూద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినప్పప్పు వేసి వేగనివ్వాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి సన్నగా చిన్నగా కట్ చేసుకున్న 1 ఇంచు అల్లం ముక్కల్ని వేసి ఒకసారి వేపుకోవాలి. ఈ కర్రీలోకి అల్లం ముక్కలు వేయటం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి, కుదిరితే స్కిప్ చేయకండి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా చాప్ చేసుకోవాలి. అల్లం వేగిన తర్వాత ఈ చాప్ చేసుకున్న ఉల్లిపాయల్ని వేసి ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ని వేసి కాస్త లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఉల్లిపాయల్ని ఇలా వేపుకుంటే ఈ కర్రీలోకి టేస్ట్ చాలా బాగుంటుందండి. అలా కాకుండా లైట్గా వేపేస్తే గనక పచ్చిగా ఉండి ఉల్లిపాయ అంత టేస్ట్ బాగోదు. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఒక 4-5 పచ్చిమిరపకాయ చీలికల్ని వేసుకోవాలి. తర్వాత తుంచిన ఒక 2 నుంచి 3 ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే 2 రెబ్బల కరివేపాకుని వేసి కలుపుకోవాలి. ఈ కర్రీలోకి మనం విడిగా కారాన్ని కానీ మిరియాలని కానీ వాడం కాబట్టి మీకు కావాల్సిన కారాన్ని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలతోనే అడ్జస్ట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత ఇందులోకి ఒక చిటికెడు పసుపుని వేసి కలుపుకోవాలి. పొటాటోస్ని ప్రెషర్ కుక్కర్లో బాయిల్ చేసుకున్నట్లయితే ఒక 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలండి. లేదా బయట కుక్ చేసుకున్నట్లయితే ఒక 10 నుంచి 15 నిమిషాల వరకు కుక్ చేసుకొని పైనున్న స్కిన్ని పీల్ ఆఫ్ చేసి తీసుకోవాలి. తర్వాత చేత్తో ఇలా లైట్గా మ్యాష్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసేలా గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి 1 కప్పు నీళ్ళని వేసి కాస్త ఉడుకు పట్టనివ్వాలి. ఇది ఇలా బాయిల్ అవుతుండగా ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి, 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పూరీ కూరల్లో వేసుకోవాలి. ఇలా శనగపిండిని నీళ్ళల్లో కలిపి వేయడం వల్ల ఈ కర్రీకి చిక్కదనం వస్తుందండి. మీకు ఇంకా గట్టిగా కావాలి అనుకుంటే మరొక స్పూన్ శనగపిండిని వేసుకోండి. ఇంకా పల్చగా కావాలంటే 2 టేబుల్ స్పూన్లకి బదులు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. మా ఇంట్లో అందరికీ ఈ కన్సిస్టెన్సీ ఇష్టం కాబట్టి నేను కన్సిస్టెన్సీ ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు దించేసుకున్నాను. ఈ కర్రీ చల్లారే కొద్దీ ఇంకా చిక్కబడుతుందండి, కాబట్టి కాస్త పలుచగా ఉన్నప్పుడే దించేసుకోవాలి. ఇప్పుడు మనం పూరీల్ని ప్రిపేర్ చేసుకుందాం. ఒక వెడల్పుగా ఉన్న మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి. పూరీలకి అచ్చంగా గోధుమ పిండే కాకుండా సగం మైదా పిండి సగం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి. నాకు గోధుమ పిండి పూరీలే కొంచెం నచ్చుతాయి కాబట్టి ఇలా చేసుకుంటున్నాను. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే సగం మైదా సగం గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వని వేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ ని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్ళని తీసుకొని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కాస్త గట్టిగా ఉండేలాగా కలుపుకోవాలి. ఈ పిండిని ఎంత ఎక్కువసేపు కలిపితే పూరీలు అంత బాగా వస్తాయని గుర్తుంచుకోండి. పూరీలు కాస్త క్రిస్పీగా ఉండడం కోసం నేను ఇక్కడ బొంబాయి రవ్వని వాడానండి. మీకు క్రిస్పీగా వద్దు మెత్తగా కావాలి అనుకుంటే బొంబాయి రవ్వని స్కిప్ చేసేయండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక చపాతీ పీటను తీసుకుని దాని మీద కొద్దిగా పొడి పిండిని చల్లి ఈ పూరీ పిండి ముద్దను తీసుకొని ఇలా సన్నగా పొడవుగా సిలిండ్రికల్ గా రోల్ చేసుకోవాలి. క్రాక్స్ ఏమీ లేకుండా చూసుకోవాలండి. తర్వాత ఒక నైఫ్ ని తీసుకొని ఇలా ఈక్వల్ పోర్షన్స్ కింద డివైడ్ చేసుకోవాలి. తర్వాత ఒక్కొక్క పోర్షన్ ని తీసుకొని రౌండ్ గా బాల్ లాగా రోల్ చేసుకొని తర్వాత ఇలాగా ఫ్లాట్ గా ప్రెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీస్ కి 10 నుంచి 12 పూరీల వరకు అవుతాయి. ఇప్పుడు ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్ని తీసుకుని దాని మీద కాస్త పొడిపిండిని చల్లుకుంటే మనం పూరీల్ని రోల్ చేసుకొని ఈ ప్లేట్ మీద వేసుకున్నప్పుడు పూరీలు ప్లేట్కి అంటుకోకుండా ఉంటాయి.
తర్వాత ఒక చిన్న ప్లేట్లో కాస్త పొడి పిండిని తీసుకొని మనం ఫ్లాట్గా ప్రెస్ చేసి పెట్టుకున్న పిండి ముద్దని తీసుకొని ఇలా పొడి పిండిలో అన్ని వైపులా పట్టేలా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పూరీలా ప్రెస్ చేసుకోవాలి. పూరీలని మరీ పల్చగా కానీ మరీ మందంగా కానీ చేయకూడదండి. కాస్త మీడియంగా ఉండేలా చేసుకుంటే పూరీలు బాగా పొంగుతాయి. మరీ పల్చగా చేసేస్తే అప్పడాల్లా కరకరలాడుతూ వస్తాయండి. అలాగని మరీ మందంగా చేసేస్తే లోపల సరిగ్గా కుక్ అవ్వదు. కాబట్టి ఇక్కడ చూపిస్తున్నట్టుగా మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇలా రోల్ చేసుకున్న పూరీని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పూరీలని ఒత్తుకునేటప్పుడు ఎక్కువ ప్రెషర్ అప్లై చేయకూడదండి. లైట్ హ్యాండ్తో రోల్ చేసుకుంటే బాగా వస్తాయి. పూరీ థిక్నెస్ అన్ని వైపులా ఈక్వల్ గా ఉండేలా రోల్ చేసుకోవడం చాలా అవసరం. అప్పుడే పూరీలు బాగా పొంగుతాయి. అవసరమైతే మధ్య మధ్యలో కాస్త పొడిపిండిని చల్లుకుంటూ పూరీలని అన్ని వైపులా ఈవెన్ గా ఉండేలా రోల్ చేసుకోవాలి. ముందుగా పూరీలన్నిటినీ కూడా రోల్ చేసుకొని ఒక ప్లేట్లో కలెక్ట్ చేసి పెట్టుకోవడం మంచిదండి. అలా కాకుండా ఒక్కొక్క పూరీని రోల్ చేసి ఫ్రై చేసుకుంటూ ఉంటే గనక ఒక పూరీ ఫ్రై అయ్యే గ్యాప్లో మనం ఇంకొక పూరీని రెడీ చేసేసి వేసేయాలి. ఒకవేళ లేట్ అయితే మాత్రం నూనె బాగా వేడెక్కిపోయి పూరీలు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే పూరీలన్నిటినీ రోల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఆ తర్వాతే ఆయిల్ని వేడి చేసుకోవడం చాలా ఉత్తమం. ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పూరిని తీసుకొని నిదానంగా ఒక అంచు వైపుగా నూనెలో వదలాలి. ఇలా నూనెలో వేసిన పూరిని ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటెతో కాస్త ప్రెస్ చేసుకుంటూ అన్ని వైపులా రొటేట్ చేసుకోవాలి. ఇలా రొటేట్ చేసుకోవడం వల్ల పూరీలు అన్ని వైపులా బాగా పొంగుతాయండి. ఇప్పుడు ఇలా ఒకవైపు పూర్తిగా పొంగిన తర్వాత మరో వైపుకి ఫ్లిప్ చేసుకొని ఒక అర నిమిషం పాటు వేగనిచ్చి పక్కకు తీసేసుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదండి. మీడియం హీట్ ఉంటే సరిపోతుంది. ఆయిల్ వేడెక్కక ముందే పూరీలని వేసేస్తే నూనె బాగా పీల్చేస్తాయని గుర్తుంచుకోండి. అలాగని బాగా ఎక్కువ వేడైపోతే కూడా పూరీలు మాడిపోతాయండి. కాబట్టి మీడియంగా ఆయిల్ హీట్ అయితే సరిపోతుంది. ఇక్కడ చూసారా పూరీలు ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. కలర్ కానీ ఆ పొంగడం కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. ఒక్కటి కాదండి, ఇదే టిప్స్ని ఫాలో చేశారంటే ప్రతి పూరీ కూడా ఇలా పొంగడం గ్యారంటీ అండి. కాబట్టి తప్పకుండా ఈ టిప్స్ని ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేసేయండి. పూరీ చేయడం ఇంత ఈజీనా అని మీరే అంటారు. ఇలా అన్ని పూరీల్ని ఫ్రై చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న పూరీ కర్రీతో ఎంజాయ్ చేయండి. ఈ ప్రాసెస్లో కనుక పూరీల్ని చేశారంటే ఇంకా బయట కొనరండి. మీలో పూరీ అంటే ఎంతమందికి ఇష్టం? మా ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు.